వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నాక వాళ్ళందరం కూడా దేవుడికి సేవ చేస్తున్నామనే ఫీల్ అయ్యారు. అంతేగాని అందులో నాకు ఒక ఇల్లు రాసి నాకు ఒక షాపు రాసి అని ఎవడు అడగల. అలా రాసుంటే ఈ పాటికి నిన్న హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో లెక్కిచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఈ స్థలం లాక్కున్నారు ఈ స్థలం రాయించుకున్నారు అనేసి. ఏం లేదే ఆ రోజున బేసిక్గా జరిగింది. అయితే దీంట్లో ఖచ్చితంగా ఈవెన్ రిపోర్టర్లు కూడా డిఫర్ అవుతారు. ఈవెన్ ఇప్పుడు నా ఆలోచన ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్న ఇంకో రిపోర్టర్ ఆలోచన ఖచ్చితంగా శిక్ష ఎందుకు పడకూడదు అంటారు. ఎస్ కరెక్ట్, అది కూడా వాళ్ళ వాదన కరెక్టే. భగవంతుడు ఏది నిర్దేశించాడంటే శిక్ష పడాలని నిర్దేశించాడు. డబ్బులు కాదు, నాకు బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఇదే ఉంది, దొంగని నువ్వు చూపెడితే రెండవసారి దొంగ అనేవాడు భయపడతాడని. కానీ వీళ్ళ ఆలోచన ఎట్టుంటుంది, ఇంతకుముందు అనేకసార్లు పట్టుకున్న తర్వాత దొంగ ఆగట్లేదు కదా. ఈవెన్ హుండీలు దొంగలు ఎత్తుకుపోతున్నారు, గుళ్ళో నగలు దొంగలు ఎత్తుకుపోతున్నారు. వాళ్ళని శిక్షించేసినంత మాత్రం దొంగతనం ఆగుతుందా అంటే ఆగట్లేదు. అలాగని శిక్షించకపోతే దొంగలు మరింతగా పెట్టిరిగిపోతారు కదా. ఇది ఒక వాదనే. ఖచ్చితంగా వాదనలో పోతే బోల్డ్ అని పార్శ్వాలు ఉంటాయి. ఇక్కడ ఇందులో ఏంటంటే పాప భీతి అన్నటువంటిది ఆ రవికుమార్కి అప్పుడు వచ్చింది దొరికాక. బట్ ఏళ్ల తరబడి అతను దొంగతనాలు చేశాడట, లేకపోతే అతనికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. కానీ ఆ విషయంలో ఏళ్ల తరబడి చేసినా కూడా మీరు ఎట్లాగా అతన్ని వదిలేశారనేది వీళ్ళ లెక్క.